హాయ్ అండి, వెల్కమ్ టు మా చిన్ని ప్రపంచం. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాం. రేపు క్రిస్మస్ కదండి, అందుకోసం ఈరోజు షాపింగ్కి వెళ్తున్నాం. మా పాపకి క్రిస్మస్ అంటే చాలా 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 ఇష్టం అనమాట. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ క్రిస్మస్కి మాల్కి కంపల్సరీ వెళ్ళేవాళ్ళం. సో ఈ ఇయర్ ఏంటంటే క్రిస్మస్ ట్రీయే తెద్దామని అనుకుంటున్నాము. సో ఎలా జరుగుతుందో షాపింగ్ నాకు తెలీదు. ప్రెజెంట్ అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము. బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తున్నాము. మనకి సుజన మాల్, ఫోరం మాల్ ఉంది కదండి, ఫోరం మాల్ వెళ్తున్నాం కూకట్పల్లి. అక్కడ చిన్న ట్రీ తీసుకుంటాం, పెద్దదేం కాదు, చిన్న ట్రీ. దానికి డెకరేషన్స్ ఏం వీలైతే అవి తీసుకుంటాము. అది కాకుండా కొంతసేపు వాళ్ళు గేమ్ జోన్లో కానీ హ్యామ్లెస్లో కానీ ఆడుకుంటారు. లంచ్ అక్కడే. అండ్ వీలైతే ఏదైనా చిన్న గ్రాసరీ షాపింగ్ ఉంటుంది. నిజంగా వాళ్ళు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారంటే నాకన్నా ముందు వాళ్ళే పరిగెట్టేస్తున్నారనమాట. విహాస్, ఎక్కడికి వెళ్తున్నాం? ఆచి వెళ్తున్నామా? వేర్ ఆర్ వి గోయింగ్ దితు? ఎక్కడికి వెళ్తున్నాం? ఫోరం మాల్కి వెళ్తున్నాము. టుమారో, వాట్ ఈస్ టుమారో? టుమారో ఈస్ క్రిస్మస్. యూ లైక్ క్రిస్మస్ కదా? వాట్ డూ యూ లైక్ అబౌట్ ఇట్? ఏమి ఇష్టం క్రిస్మస్లో? డెకరేషన్స్. ఓకే, షల్ వి బై సమ్? ఓకే ఓకే. నువ్వేం ప్రిపేర్ చేసుకోవచ్చు అమ్మా? కేకా? కేక్ కొందామా? కేక్ కూడా క్రిస్మస్ కేక్ కొందామా? ఓకే ఓకే, సరే బాయ్ చెప్పే అందరికి, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్. Say Vihas bye. Say bye. Yay! Come on, let's go. Bye తీసుకుందాం. Bye Vihas. Are you happy? Chalo, nadu. I'm happy too, mommy. Yay! మేము రావద్దా? మీరు వెళ్ళిపోతారా? మేము వద్దా? మీరే వెళ్ళిపోతున్నారా? బాయ్ బాయ్. ఎక్కడికి వెళ్తున్నారు? ఫోరం మాల్కి వచ్చేసామండి. ఇది పైనుంచి 5th ఫ్లోర్ నుంచి లుక్ ఇలా ఉంటుంది. చాలా బాగా డెకరేట్ చేశారు. ఇంక మేము అక్కడ ఎంటర్ అవ్వగానే పిల్లలకి అసలు అదంతా చూసి పరిగెలెట్టారనమాట వాటిని చూడడానికి. వాడు అరుపులు, కేకలు, పరుగులు పట్టుకోలేకపోయాను, అసలు అయితే జారిపోతుందో పక్కన. ఇలా ఉందండి మొత్తం. స్నోమ్యాన్, శాంటాక్లాజ్, క్రిస్మస్ ట్రీ, రెయిన్డియర్స్ అన్నీ పెట్టారు. చాలా బాగుంది డెకరేషన్ కూడా. మేము మార్నింగే వెళ్ళాం కాబట్టి ఎక్కువ మంది లేరండి. కొంచెం ఫొటోస్ తీసుకోవడానికి కూడా బాగుంది. ఈవినింగ్ అయ్యేటప్పటికి ఫుల్, మేము వచ్చేసే టైంకి అందరు వస్తున్నారనమాట. ఇప్పుడే ఇంకా మాల్ ఓపెన్ చేస్తారనమాట, అందుకని చాలా చాలా తక్కువ మందే ఉన్నారు. సో ఫ్రీగానే తీసుకున్నాము. ఇదండి, నేను చెప్పాను కదా మొన్న ఆల్రెడీ వాడు ఎస్కలేటర్ మీదే ఉంటానని చెప్పేసి. మేము గేమ్ జోన్కి అని చెప్పాను మా పాపకి, కాకపోతే ఇక్కడ గేమ్ జోన్ ఇంకా ఓపెన్ చేయలేదండి, అదంతా క్లోజ్ ఉంది. అంత క్లీన్ చేస్తున్నారు అంతే. క్లోజ్ ఉంది కాబట్టి ఇంకా సో గేమ్ జోన్ లేదని కొంచెం డిసప్పాయింట్ అయింది. మొన్న కూడా లేదు, ఈరోజు కూడా లేదు అనిపించింది తనకి. ఇంకా క్లోజ్డ్ అని ప్రిపేర్ అయిపోయి మేము పైకి వెళ్ళిపోయామన్నమాట హ్యామ్లెస్కి. మ్యారియో చూపిస్తున్నారు ఆయన. చిన్నప్పుడు మేము ఆడుకునే వాళ్ళం అది, అందుకని అది చూపిస్తున్నారు. ఇంకా అక్కడి నుంచి అలా వెళ్ళి పైకి వెళ్ళిపోయాము. మళ్ళీ దిగేసి ఏ అంటున్నాడు. ఇది హ్యామ్లెస్లో వాళ్ళు ఇలా డెకరేట్ చేశారు మొత్తం అంతా కూడా. చెప్పాను కదా మా పాపకి పజిల్స్, లూడోస్ అవన్నీ ఇష్టమని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆడుకుంటుంది. ఇక్కడ కార్స్ ఉన్నాయి. మా పాప కార్స్, ఆ రైడ్ అంటే చాలా ఇష్టం, కానీ రైడ్స్ కూడా ఇంకా పెట్టలేదండి, అందుకని అక్కడ హ్యామ్లెస్లోనే ఎక్కి కూర్చుంది.
వాడిని కూర్చోపెడితే వాడికి అసలు నచ్చలేదు కారు. వాడు బైక్ మీద కూర్చుంటానని చెప్పి వెంటనే లెగిసిపోయాడు, అన్నాడు. అంతే అండి, ఇది లెగో సెక్షన్. చాలా లెగోస్ ఎక్కువే ఉంటాయి, బాగుంటాయి కూడా మోడల్స్. ఇక్కడికి వస్తే గ్యారంటీ అక్కడే కూర్చొని ఆడుకుంటుంది. వీడు కూడా స్టార్ట్ చేస్తాడు ఇప్పుడు. ఇద్దరు అలా చాలాసేపు ఆడుకున్నారండి. మాకు సంబంధం లేదన్నట్టు ఆడుకున్నారు. తర్వాత వచ్చేసి అది మేము చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం అండి. అది పట్టుకుని పరిగెడితే అని అది పెట్టారనమాట. మా పాపకి అది నచ్చింది. అది పట్టుకుని అటు ఇటు పరిగెడుతూ ఉందనమాట, తిరుగుతుందని. వీడు తీసుకున్నాడు వాడికి నచ్చిన కలరు. వాడిని పరిగెట్టమంటే అది పట్టుకుని పరిగెట్టకుండా నాకు ఇచ్చేసి పరిగెట్టేశాడు. అంతే అండి, ఇదేమో సాఫ్ట్ టాయ్స్ సెక్షన్. మొన్న వాడికి పాండా కొన్నామన్నాం కదా గలేరియా మాల్లో. ఇక్కడ మళ్ళీ అదే కావాలని చూపిస్తున్నాడు. ఆల్రెడీ ఉందని పక్కన పెట్టేస్తాను నేను. పక్కన పెట్టేస్తే వాడు వెళ్ళి పెప్పా పిగ్స్ అన్నీ తీసుకున్నాడు అనమాట. అవన్నీ కావాలంట వాడికి. చాలాసేపు ఆ బాక్స్లో అన్నీ పట్టుకొని తిరిగాడు అనమాట. ఇంకా వాళ్ళు కూడా అక్కడ బబుల్స్ అవి వేస్తూ పిల్లల్ని అట్రాక్ట్ చేస్తారు కదా, ఆడుకున్నారు. చాలాసేపే ఆడుకున్నారు అక్కడ. తర్వాత పీవీఆర్ మాల్కి సినిమాకి వెళ్దాం మా మమ్మీ అన్నది. కానీ అది ఓపెన్ చేస్తారు కానీ మూవీస్ ఏం లేవండి. అందుకని ఇంకా తనకి మూవీ అంటే మూవీలో పాప్కార్న్ ఇష్టం అనమాట. అందుకని మూవీ అంటది. ఇంకా వచ్చేసాము. అప్పటికి లంచ్ టైం అయిపోయిందనమాట. వచ్చి పిల్లలకి మెక్డొనాల్డ్స్లో ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ నగెట్స్ తీసుకున్నాము. వాళ్ళు ఆల్రెడీ ఫ్రెంచ్ ఫ్రైస్ తోటి ఆడుతూ ఉంటారు కాబట్టి వాడు బాగానే ఇష్టంగానే తిన్నాడు. మా పాపకు ఆల్రెడీ చికెన్ నగెట్స్ ఇష్టం అనమాట, అందుకని అవి తీసుకున్నాము. మాకు వచ్చేసి ఏం చూడాలా ఏం తినాలా అని అన్నీ చూస్తూ వెళ్ళామన్నమాట. లాస్ట్కి ఇంకా డిసైడ్ చేసుకుని పిస్తా హౌస్లో బిర్యానీయే తీసుకున్నామన్నమాట. చాలా రోజులు అయింది కదండి బయట కూడా తినేసి, అందుకోసం బిర్యానీకే వెళ్ళాము. బాగుంది కూడా, మైల్డ్ మరీ స్పైస్ లేకుండా బాగుంది. మా లంచ్ అలా అయిపోయిందండి. అయిపోయాక ఇక్కడ మదర్ కేర్ రూమ్ ఉంటుందండి. నాకు మంచి నచ్చిన పార్ట్ ఏంటంటే ఇదేనండి. మదర్స్కి కానీ చిల్డ్రన్ కానీ ఈ రూమ్ చాలా ఒక చిన్న ఏరియాలో కట్టినా కూడా ఇలాంటిది ప్రతి మాల్లో కడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఇక్కడ బెస్ట్ రూమ్ అనమాట ఇది. మనకి ఫీడింగ్ ఇవ్వడానికి కానీ, పిల్లలకి చేంజ్ చేయడానికి కానీ, కొంచెం సేపు వాళ్ళని పడుకోబెట్టడానికి కానీ బాగుంటుంది. తర్వాత మేము స్పార్కి వచ్చేసాము. స్పార్లో కొద్దిగా షాపింగ్ చేశాను. కొద్దిగా అంటే మనకు కావాల్సినవి అవి పిల్లలకి కొంచెం పిండి అలాంటివి ఉంటాయి కదా, చాక్లెట్స్, వేఫర్స్ అలాంటివి. అక్కడ కూడా అన్ని క్రిస్మస్వి పెట్టారు, కానీ నేను ఇక్కడ తీసుకోలేదు. ఎందుకంటే ఆపోజిట్గా ఇంకొక స్టాల్ పెట్టారనమాట. అక్కడ తీసుకుందామనే ఒపీనియన్లో ఇక్కడ జస్ట్ చూశాను అంతే, ఏం కొనలేదు. మాల్లో కూడా ఆ ట్రాలీ ఎక్కితే వాళ్ళకి సరదాగా ఉంటుంది కదండి, అది ఎక్కి అటు ఇటు తిప్పుతాం అనమాట. మా పాపకి అప్పటికే కాళ్ళు అవుతున్నాయంటే ఎత్తుకున్నాను. వీడి మాల్లో కొంచెంసేపు అలా తిరుగుతూ ఉండగా పడుకుని పోయాడు అనమాట, నిద్రపోయాడు. తనకు కావాల్సినవన్నీ మేము అంటే తనకి ఏం కావాలో అది చూసి కావాల్సినవన్నీ తీసుకున్నాను అనమాట. అక్కడ ఐస్ క్రీమ్ ఉంటే తీసుకుంది. తనకు కోన్ ఐస్ క్రీమ్ ఇష్టం అనమాట, అందుకని అది తీసుకున్నాము. ఇక చాక్లెట్స్ ఏదైనా 2 తీసుకోమని చెప్పామన్నమాట, అందుకని వెతుక్కుంటుంది. తనకొకటి వాళ్ళ తమ్ముడికి ఒకటి అనేసి. ఫస్ట్ చిన్నది తీసుకుంటుందండి, మళ్ళీ ఏమనుకుందో ఏమో మళ్ళీ వెళ్ళి పెద్దది తీసుకుంది. అది తనకే వాళ్ళ తమ్ముడికి అని చెప్పేసేసింది. విహాస్ పడుకున్నాడు అప్పుడు. ఇక్కడ బ్రాకలీ ఉంటుందండి, అది తీసుకున్నాను నేను. తనకి కావాలని ఆ ఫ్రూట్ తీసుకుంది. అంతే అండి, బిల్లింగ్ సెక్షన్ దగ్గరికి వచ్చేసాము. బిల్ చేయించేసేసి బయటకు వచ్చేసాం అనమాట. అక్కడ దాని ఆపోజిట్ స్పార్ ఆపోజిట్ ఇది పెట్టారు, శ్రద్ధ ఎక్స్టెన్షన్స్ అని క్రిస్మస్ది.
మేము వెళ్ళేటప్పుడే చూసాము, అందుకోసమని మళ్ళీ ఓకే ఇక్కడే తీసుకుందామని చెప్పి ఇంకా స్పార్లో కొనలేదు. కానీ అన్ని వెరైటీస్ బాగా పెట్టారండి, చిన్న సైజెస్ నుంచి పెద్ద వరకు అన్ని క్రిస్మస్వి బాగున్నాయి, నచ్చినాయి నాకు. ఫస్ట్ టైం మేము ఇది క్రిస్మస్ షాపింగ్ చేయడం. కానీ ఇంకా మేము చెప్పాను కదండి చిన్న ట్రీయే తీసుకుంటానని చెప్పి, అందుకని పిల్లలకి చిన్నదే ట్రీ తీసుకుని దానికి చిన్న చిన్నవి కొన్నాను. అవన్నీ చూస్తుంది అనమాట, దానికి అవన్నీ చూడడానికి కూడా సరదాగా ఉన్నాయి. అది కావాలి, ఇది కావాలి, ఇదా అదా అదా అనుకుంటుంది. హాయ్ అండి, మార్నింగ్ హాయ్ మార్నింగ్ ఫోరమాల్కి వెళ్ళాం కదండి, వచ్చేసాము. ఈవినింగ్ అయింది వచ్చేటప్పటికి. వచ్చిన తర్వాత నేను ఏం షాపింగ్ చేశానో చూపిస్తాను. ఇది వచ్చేసి క్రిస్మస్ షాపింగ్ అండి. ఇది నేను ఇవన్నీ కలిపి వేరే వీడియోలో పెడతాను. క్రిస్మస్ ట్రీ డెకరేషన్ అవన్నీ కూడా వేరే వీడియోలో పెడతాను. ఇవేమో స్పార్లో నేను జస్ట్ ర్యాండమ్గా ఇంపల్స్ బై అంటారు కదా, కావాల్సినవి కొన్నానులేండి. వెల్ ఏం కొన్నానో చూపిస్తాను మీకు. ఒక్క నిమిషం పెడతాను. అమ్మ చెప్పు. ఇది ప్రింగిల్స్ అండి, మా పాప తీసుకుంది. వెళ్ళు తీసుకో, అక్కకి ఓపెన్ చేస్తుంది. సెర్లాక్, ఇది వ్యాఫీ తీసుకున్నాను. ఇది వచ్చేసి పజిల్స్, పిల్లలకి బోర్డు, చిన్న పిల్లలకి పజిల్స్. ఇది ర్యాండమ్ వ్యాఫీస్, వీళ్ళు వ్యాఫీస్ ఎక్కువ తింటారండి, అందుకని అవి తీసుకున్నాను. గులాబ్ జాము, అది కాకుండా మన చాకో చిప్ కుకీస్ ఉంటాయి కదా అది. ఇవి పిల్లలిద్దరికి చాక్లెట్స్ తీసుకున్నాను. మన ఫ్రూట్ బ్రెడ్ ఉంటుంది కదండి, అది తీసుకున్నాను. హెన్నా, అది కాకుండా కుకీస్ చేద్దామని చాకో చిప్స్ తీసుకున్నాను, వాళ్ళకి చాకో చిప్స్ ఇష్టము. అది కాకుండా డేట్స్, పసుపు అయిపోయిందండి, ఇది కావాలి. ఇవి బాగుంటాయి లడ్డు, అవి తీసుకున్నాను. అది కాకుండా కాఫీ పౌడర్ అండి, మనం సోప్స్ ఇవి. అవి కాకుండా పిల్లలకి బ్రషెస్, మాకు బ్రషెస్, పేస్ట్, బాత్రూమ్ ఫ్రెషనర్. ఇది పాప తీసుకుంది. అది కాకుండా వాళ్ళు ప్లమ్ కేక్ పెట్టారు, ప్లమ్ కేక్ రేపు క్రిస్మస్ కదా అని తీసుకున్నాను. అది కాకుండా ఇది బ్రాక్లీ, అండ్ ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్. మామూలుగా మిగిలిన ఫ్రూట్స్ అన్నీ, వెజిటేబుల్స్ అన్నీ ఈయన ఇక్కడ ఆర్గానిక్ అక్కడ తీసుకొస్తారు హార్వెస్ట్ షాప్లో. ఇది మాత్రం అక్కడ దొరుకుతాయి అనేసి అక్కడ తీసుకున్నాను నేను. ఆ రెండు కాకుండా నేను ఒక 2 టాప్స్ తీసుకున్నానండి డైలీ వేర్కి. ఇట్లా ప్లెయిన్ వచ్చింది, ఇలా వచ్చింది. ఇదొకటి, ఇలా వచ్చింది అన్నమాట. బ్యాక్ అంతా ఫుల్ ఇలా వచ్చింది. ఇదండి అనుకోకుండా వెళ్ళిన దానికి షాపింగ్ చేస్తుంది. అన్నీ కావాల్సినవి తీసుకున్నాను, మిగిలినవి వచ్చేసి నేను బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టేస్తాను. నెక్స్ట్ మంత్ గ్రాసరీస్ అన్నీ కూడా మంత్ ఎండింగ్కి పెట్టేస్తాను, అప్పుడు అది వేరే హాల్ చేస్తాను మీకోసం. బిగ్ బాస్కెట్లో ఏమేమి పెట్టానో అవన్నీ కూడా వేరే ఆర్డర్ పెడతాను, అవన్నీ కూడా మీకు ఇంకోసారి చూపిస్తాను.
ఈరోజు మా షాపింగ్ ఇదండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో క్రిస్మస్ సెలబ్రేషన్స్కి నేను క్రిస్మస్ ట్రీకి ఏం కొన్నాము అదంతా కూడా డెకరేషన్ అవన్నీ కలిపి ఇంకో వ్లాగ్ పెడతాను. దానికోసం వెయిట్ చేయండి. రేపే వచ్చేస్తుంది, ఎందుకంటే రేపే క్రిస్మస్ కాబట్టి ఈరోజు నైట్ అంతా కూర్చొని అది రెడీ చేసి డెకరేట్ చేసి అవన్నీ పెడతాము. ఓకే, స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మా చిన్ని ప్రపంచం. బాయ్.